నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరి కృష్ణారావు ఓల్డ్ బోయినపల్లిలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. ఇక్కడ కాలనీ వాసులు దోమలతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో గుర్రపడెక్క నిర్మూలన, చెరువు శుద్ధి మరియు బతుకమ్మ కుంట ఎంతో అందంగా తీర్చిదిద్దామని, ఇంకా చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉందని ఇందుకు అధికారులకు తగిన సూచనలు చేశారు. అలాగే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనేక పనులు పెండింగ్ లో ఉండిపోయాయని, కొన్ని పనులు నిధులు కేటాయించినా కూడా ముందుకు సాగనివ్వడం లేదని అధికారులు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లి 119 డివిజన్ బోయిన్ చెరువు అస్మత్పేట్ కట్టపైన కోటి రూపాయలతో సుందరీకరణలో భాగంగా కట్టమేసమ నుండి డంపింగ్ యార్డ్ వరకు ఎమ్మెల్యే శ్రీ మాధవన్ కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీ మొద్దు నరసింహ యాదవ్ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మక్క నరసింహరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, సయ్యద్ ఇజాజ్ భాయ్, లలిత, గడ్డ నరసింహరావు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో. సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో. ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లో. ఏండ్ల నుండి వెనుక బాటు చూసిండు, ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా, సాగు నోటిలోన తలపెట్టినాడు, స్వరాష్ట్ర పొద్దై వదిలినాడు, పథకాలు ఎన్నో పంచినాడమ్మ, ప్రజల గుండెల్లోన నిలిచినాడమ్మ. 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు, కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో, కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా. సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్ల మల్ల కారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలల్లా. ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ, రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్. ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ, పంట పొలాలను తడిపినడమ్మ, మిషన్ కోకదీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు. ఈరోజు ముఖ్య అతిథి మాధవరి కృష్ణారావు గారు అలాగే చెరువును పరిశీలన చేస్తూ, ఎందుకంటే కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, కొన్ని రిటర్నింగ్ వాళ్ళు, తర్వాత చెరువు సుందరీకరణ గురించి కొన్ని డెవలప్మెంట్ వర్క్ చూస్తూ ఈరోజు 1 కోటి రూపాయలతో సీసీ రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు అసెంపేట్ చెరువు కూడా మొత్తం సుందరీకరణ, బోయినపల్లి అసెంపేట్ ప్రజలందరికీ కూడా వాకింగ్ ట్రాక్ కానీ వాళ్లకు అన్ని విధాల సౌకర్యాల గురించి దీన్ని ఎన్నో కోట్లు పెట్టి డెవలప్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 1 కోటి రూపాయలతో సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. రిటర్నింగ్ వాళ్ళు కూడా ఒక 1 కరోడ్తో శాంక్షన్ అవుతుంది, అది కూడా చేయించి గేట్లు పెట్టించి వాకింగ్ ట్రాక్ కానీ ప్రజలకు అన్నిటి కూడా, అలాగే పిల్లలకు, మహిళలకు, మిగతా పెద్దవాళ్ళందరూ కూడా జిమ్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నీ చేసి ఒక మినీ ట్యాంక్ బండ్ ఈ చుట్టుపక్కల ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి, ఎందుకంటే దాదాపుగా 1,00,000 పాపులేషన్ ఉంది మా డివిజన్లో, 70,000 మంది ఓటర్స్ అందరికీ కూడా వాకింగ్ ట్రాక్ చేసి సీసీ కెమెరాలు అమరించి అన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడానికి ఎమ్మెల్యే గారు ఆదేశించారు. నిమజ్జనం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. నిమజ్జనం ఏర్పాట్లు కూడా కొద్దిగా ఇంకా దగ్గర పడ్డ 2 రోజులు అయిపోతుంది, అది కూడా చూసేద్దాం. థ్యాంక్ యూ. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.